ఏమీ నడవదురా, మనదే ఇదంతా. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది అద్భుతం అంతే అంటున్నారు మన హీరోలు. అక్కడ కూడా మన డామినేషనే అంటావా అన్నట్లు బాలీవుడ్లోనూ టాలీవుడ్ జెండా ఎగిరేలా చేస్తున్నారు మనోళ్ళు. పాన్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అదెలాగో ఈ స్టోరీ చూసేయండి, తెలుస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైపోయింది. వాళ్ల స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు. మన వాళ్లతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరొకటి లేదని బాలీవుడ్ దర్శకులకు ఇప్పుడు అర్థమైంది. అందుకే ఆదిపురుష్ ఏరికోరి ప్రభాస్తో చేశారు ఓం రావుత్. ఇక ఇప్పుడు నార్త్ లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని వార్ 2 కోసం హృతిక్ రోషన్ కి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారు అయాన్ ముఖర్జీ. ప్రభాస్ కోసమైతే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆయన డేట్స్ ఇస్తే చాలు అనుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడి నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా భన్సాలి కథ సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్ ని చరణ్ తో భన్సాలి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో భన్సాలికి తిరిగేలేదు. చరణ్ తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీనే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. 10 ఏళ్ల క్రిందటే జంజీర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు చరణ్. వారసత్వం అంటే కేవలం కొడుకులది మాత్రమే కాదు, కూతుళ్లది కూడా. కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ల కంటే వారసులే హైలైట్ అవుతూ ఉంటారు. అందుకే మాకేం తక్కువ, మేమేం తక్కువ అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగుతున్నారు. దానికోసం తమ తండ్రులను తెర మీదకి తీసుకొస్తున్నారు. హీరోలు సైతం కూతుళ్ల కోసం అలాగే కష్టపడుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతసేపు వారసులపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కానీ మన హీరోలకి కూతుళ్లు కూడా ఉన్నారు. వాళ్లు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పటికే స్టార్ గా వెలుగొందుతూ ఉండగా అక్షర యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య కోసం లాల్ సలాంలో హీరోగా నటించారు. జైలర్ తర్వాత రజనీ నటించిన సినిమా ఇది. రజనీ తన ఇద్దరు కూతుళ్ల కోసం తన ఇమేజ్ ని పణంగా పెట్టారు. అప్పట్లో కొచ్చాడియన్ సినిమాను చిన్న కూతురు సౌందర్య తెరకెక్కించారు. ఇప్పుడు పెద్ద కూతురు కోసం లాల్ సలాం చేశారు. మరోవైపు చిరంజీవి సైతం తన కూతురు సుష్మితని కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రతి సినిమాకి కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఆమె బ్యానర్ లో త్వరలోనే సినిమా చేసి కూతుర్ని నిర్మాతగా నిలబెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్. సుష్మిత ప్రొడక్షన్ లో సినిమా చేయడానికి చిరు ఎప్పుడో ఓకే చెప్పారు. దానికి దర్శకుడు కూడా ఫైనల్ కాలేదు. ఆ మధ్య కళ్యాణ్ కృష్ణతో అనుకున్న కథ సెట్ అవ్వలేదు. తాజాగా హరీష్ శంకర్ ఈ రేస్ లో ముందున్నారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో తండ్రి సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు మెగా డాటర్. బాలయ్య కూడా చిరంజీవి దారిలోనే వెళ్తున్నారు. మిగిలిన వాళ్లతో పోల్చితే బాలయ్య కూతుళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. కూతురు బ్యానర్లోనే అఖండ 2 చేస్తున్నారు ఎన్బీకే. ఇప్పటికే బోయపాటి సినిమా పోస్టర్ పై తేజస్విని పేరు కూడా వచ్చేసింది. మొత్తానికి కూతుళ్ల కోసం మన స్టార్స్ చేతనైన సాయం చేస్తున్నారు. కమెడియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా? వాళ్లను హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా? ఇలా ఎన్నో అనుమానాలుంటాయి నిర్మాతల్లో. కానీ కొందరు మాత్రం అలాంటి రిస్క్లే చేస్తూ ఉంటారు. ఏం వాళ్ళకేం తక్కువ? కమెడియన్లు హీరోలైతే కలెక్షన్లు రావా అంటూ అటువైపే వెళ్తున్నారు. టాలీవుడ్లో ఈ మధ్య హాస్య నటులే కథానాయకులుగా మారుతున్నారు. కమెడియన్లు హీరోలు కావడం కొత్తేం కాదు. అప్పట్లో రేలంగి, రాజుబాబు నుంచి నిన్నటి బ్రహ్మానందం, అలీ మీదుగా నేటి సునీల్ వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా నటించారు, మెప్పించారు కూడా. ఈ జనరేషన్లో కూడా ఇదే కంటిన్యూ అవుతోంది. ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. ఈయన నటిస్తున్న డార్లింగ్ జూలై 19న విడుదల కాబోతోంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అశ్విని రామ్ తెరకెక్కిస్తున్నారు. ఇక సత్యం రాజేష్ సైతం పొలిమేరా ఫ్రాంచైజీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. తాజాగా పొలిమేరా 3 ప్రకటించారు. సుహాస్ కూడా కామెడియన్ గానే వచ్చారు. కానీ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరుస విజయాలతో హీరోగా దూసుకుపోతున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ మధ్య చార్లీ 111 సినిమాతో హీరోగా మారారు. ఇక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మరొక సినిమాలో నటిస్తున్నారు వెన్నెల కిషోర్. ఈ నగరానికి ఏమైందిలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ గోమటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నారా అనే పేరుతోనే సినిమా వచ్చింది. అజయ్ ఘోష్ తో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేశారు కొత్త దర్శకుడు శివ పాలడుగు. ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టర్ అనే మూవీని నిర్మించారు. బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఎవ్వరైనా అక్కడి కల్చర్కు అలవాటు పడాల్సిందే. అలా కాదు, మేం ఇలాగే ఉంటాం, మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జవాన్ తర్వాత ఈమెకు కూడా బాలీవుడ్ గాలి సోకింది.
దాంతో ఎప్పుడూ లేనిది ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు నయన్. మరి ఈమెలో వచ్చిన మార్పుకు కారణమేంటి? సాధారణంగా మూవీ ప్రమోషన్స్ కి మాత్రమే కాదు, ఫోటోషూట్స్ కి కూడా దూరంగానే ఉంటారు నయనతార. ఎంత పెద్ద హీరోతో నటించినా కూడా ప్రమోషన్స్ వైపు కన్నెత్తి చూడరు. ఎక్కడి వరకు ఎందుకు, జవాన్ ప్రమోషన్స్ లో నయన్ కనిపించలేదు కదా. దీంతో బాలీవుడ్ వెళ్లినా నయన్ పద్ధతులు మార్చుకోలేదని అర్థమైంది. కానీ తనకు అలవాట్లేని ఫోటోషూట్స్ పై ఇప్పుడు ఫోకస్ చేశారు. తాజాగా నయనతార ఫోటోషూట్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత హీట్ పెంచేశారు నయన్. అసలు ఈ మధ్య సినిమాల్లో కూడా గ్లామర్ షోకి దూరంగా ఉన్నారు ఈ సీనియర్ నటి. పూర్తిగా ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్కే పరిమితమైపోయారు. జవాన్లోనూ పెద్దగా గ్లామర్ షో చేయలేదు. కానీ జవాన్ తర్వాత నయన్ 2.0 కనిపించారు. మెల్లగా డోస్ పెంచేస్తున్నారు. ఉన్నట్టుండి నయనతార ఇలాంటి షూట్స్ చేయడం వెనుక రీజన్ బాలీవుడ్ అని అర్థమవుతోంది. జవాన్ తర్వాత అక్కడి నుంచి ఆమెకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అంతేకాదు సినిమాకి 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే అక్కడ పెద్ద ప్రొడక్షన్ హౌస్ల నుంచి పిలుపొచ్చింది నయన్కి. బాలీవుడ్లో సెటిల్ అవ్వాలంటే ఈ మాత్రం డోస్ పెంచక తప్పదని ఫిక్స్ అయిపోయారు ఈ భామ. మనకి చిన్న చిన్నవి వర్కౌట్ అవ్వవు, కొడితే ఒకటే జాక్పాట్, కుంభస్థలం బద్దలైపోవాలంతే అంటున్నారు నిఖిల్. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకు ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది, ఇమేజ్ కూడా బాగానే ఉంది. కానీ ఇది సరిపోదంటున్నారు ఈయన. అందుకే ప్లాన్ మార్చారు. అది కానీ వర్కౌట్ అయితే దెబ్బకు పాన్ ఇండియన్ స్టార్ అయిపోతారు నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ కి హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం స్వామిరారా సినిమాని. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఆ సినిమాతోనే సోలో హీరోగా మార్కెట్ తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ 2 లాంటి సినిమాలతో నిఖిల్ జర్నీ ఎదురు లేకుండా సాగుతోంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ రేంజ్ మరింత పెరిగింది. చందు ముండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీలో అయితే రఫ్ ఆడించేసింది కార్తికేయ 2. ఈ నమ్మకంతోనే ప్రస్తుతం 2 పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు నిఖిల్. అందులో ఒకటి స్వయంభూ కాగా మరొకటి ది ఇండియా హౌస్. ది ఇండియా హౌస్ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ మొదలైంది. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్. అలాగే స్వయంభూ షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఇది ఒకటి కాదు, 2 భాగాలుగా రాబోతోందని. భారీ బడ్జెట్తోనే వస్తోంది స్వయంభూ. నిఖిల్ కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోంది ఈ సినిమా. ఈ కథ రాసుకున్నప్పుడే దర్శకుడు ఏకంగా 4 భాగాలు చేయాలనుకున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే అంత వర్కౌట్ కాదు కాబట్టి 2 భాగాలతో సరిపెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాలతో తన మార్కెట్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు నిఖిల్. ఇది ఈరోజు సైమా 2.0. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.